కొంచెం మహమ్మద్ ఖుద్దీస్ గారికి, నాని గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఎంపీటీసీ మహమ్మద్ ఖుద్దీస్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మన నిమ్మకూరు గ్రామ ప్రెసిడెంట్ నందమూరి జయకృష్ణ ప్రసాద్ గారికి, అలాగే ఆయన మన ఆర్డీఓ గుడివాడ చక్రపాణి గారికి, మిగతా ఎవరినో మిస్ అయ్యామమ్మా అందరికీ, మన అలాగే మన గుడివాడ, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ బాబా ప్రసాద్ గారికి, అలాగే గుడివాడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ మిగతా గ్రామ పెద్దలకి అందరికీ, నా బంధువులకి, అలాగే నా అభిమానులందరికీ, అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పరివర్తన సంసారే మృత కోవా న జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిన్ అంటారు. అంటే ఇప్పుడు భూమిలో పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, లేకుంటే దీక్ష పోనాలి, నీ దారిలో నువ్వు నడవాలని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. అలాగే అది మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు తల వంచగా మనము తప్పకుండా ముందుకు నడిచిన ధీరదాతడు, తెలుగు ఆత్మాభిమానాన్ని కాపాడిన మహానుభావుడు, అలాగే తెలుగు వెలుగుని ప్రపంచం నలుగురులా వ్యాపింప చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మన జననీ జన్మ భూమిష్ట స్వర్గాతపి గరియేసి అంటాం. అంటే మనం కన్న తల్లి, ఆ తల్లిని కన్నా భూమి ఇంకా గొప్పదినా అని. అటువంటిది ఆయన పుట్టిన ఊరు నిమ్మకూరు. ఆయన మరి ఎవరైనా సరే ఒక జన్మెత్తినప్పుడు ఎవరైతే వారి కుటుంబానికి, ఎవరైతే వారి ఊరికి, ఎవరైతే వారి జాతికి కీర్తి ప్రతిష్టలు ఇమిడికి పెడతారో వాళ్ళ జన్మకే నిజమైన సార్థకం. అలాంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఇక్కడ నిమ్మకూరు. ఈ నిమ్మకూరులో గ్రామంలో ఈరోజు ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ప్రారంభమైన 6 పడకలతో ప్రారంభమై ఈనాడు మరి ఆయన అడగ్గా నేను ఆయనకి నా సలహా మేరకు నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ ఊరి కుటుంబ సభ్యుడే నా అల్లుడు, మనందరి అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవడం. ఎందుకంటే నాకు ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి. అటు బసవతారక క్యాన్సర్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇటు సినిమాలు ఉన్నాయి, అటు హిందూపూరు నియోజకవర్గం ఉంది. సో ఆలోచించమని చెప్తే వెంటనే, అదేంటి తాతగారు ఊరు ఇది, వెంటనే నేను తీసుకుంటాను, అభివృద్ధి చేస్తాను అన్ని రకాలుగా అని ఆయన నాడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం. అలాగే మా చెల్లెలు నారా భువనేశ్వరి, ఆవిడేమో మా అమ్మగారు ఊరు కొమరవల్లిని దత్తత తీసుకోవడం. ఈనాడు ఈ యొక్క నిమ్మకూరులో 6 పడకలతో మొదలైన ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్పుడు నాన్నగారు 1983లో అనుకుంటా, మీలోనే కూర్చున్నాను నేను కూడా. అప్పుడు నాన్నగారు ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంలో మొట్టమొదటి అన్ని గ్రామాలను చేయాలని ఆయన పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఏ గడ్డలు అయితే ఆయన నడియాడారో ఆ గడ్డను అభివృద్ధి చేయాలని ముందుకు తెలిసి ఆయన ఒక ఆదర్శ గ్రామీణ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏంటి, రెసిడెన్షియల్ స్కూల్ ఏంటి, ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఒక 6 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవాళ 30 పడకల ఆసుపత్రికి అభివృద్ధి చెందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా 2 వ్యక్తులు నేను నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒకటి దేవిని ఉమా గారు, మా హిందూపురం రాయలసీమ దేశంలోనే అతి తక్కువ వర్షాభావం ఉన్న ప్రాంతం, 2వ ప్రాంతం జైసాల్మీర్ తర్వాత రాజస్థాన్లో. మరి అటువంటిది హెచ్ఎంఎస్ఎస్ ఆనాడు కూడా నాన్నగారి యొక్క మానసపుత్రిగా కృష్ణా నీళ్ళని అటు కర్నూలు అనంతపురం జిల్లాలకు ఇవ్వాలని, అది తర్వాత సరే ఆ తర్వాత మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎలాగైతే నాన్నగారు ఆనాడు తెలుగు గంగ అభినవ భగీరథుడిగా పేరుగాంచారో, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే నాన్నగారి కళ ఏదైతే ఉందో ఆయన ఆదర్శాలను ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలను నడుస్తూ ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ పనులు కూడా పూర్తిగా అవసరం. మనమే 35 టీఎంసీ మొత్తం కర్నూలు జిల్లాకి అనంతపురం జిల్లా
మొన్ననే 2 నెలల క్రితం అక్కడ గొల్లపల్లి రిజర్వాయర్కి అంటే మా హిందూపూర్ అటు నుంచి మళ్ళీ బ్రాంచ్ కెనాలు హిందూపూర్కి మడకసిరాకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి వెళ్ళి ఇంకా ఇప్పటికీ 35 టీఎంసీ నీళ్లు అటు కర్నూలు జిల్లాకి అయితే అనంతపురం జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న రిజర్వాయర్లన్నీ నింపగా అంటే అటు రెడ్డిపల్లి ఇటు గొల్లపల్లి ఇక ముందు వెళ్ళేది అటు మదనపల్లి మీదుగా కుప్పం ఇక ముందు పడమనేరు దాకా వెళ్తుంది కెనాలు. సో ఇటువంటి చిన్నప్పుడు కొన్ని గుర్తొస్తాయి తీయటి జ్ఞాపకాలన్నీ కూడా. ఒక డాబా ఉండేది ఇక్కడ, పెద్ద డాబా. మా నాయనమ్మ పేరే డాబా మమ్మ, వెంకటరామమ్మ. ఆవిడ ఇప్పుడు డాబా మమ్మ అని పిలిచేవాళ్ళు, ఎందుకు డాబా కట్టింది. మొదటి డాబా అన్ని మేడం ఉండేవి, మొదటి డాబా కట్టింది ఆవిడ. అలాగే మా నాన్నగారిని పెంచుకున్న శోకులరామయ్య గారు అంటే ఆయన మా నాన్నగారి పెద్దనాన్నగారు పెద్దమ్మ గారి ముగ్గురు మాట. ఆయన పిల్లలు లేరు పాప వాళ్ళగా, అంత మంచి అందంగా ఉండేవారు స్ఫురతికి. ఆయన నాన్నగారు చిన్నప్పుడు అందరూ జోలపాటలు పాడుతుంటే ఆయన పద్యాలు పాడేవారు. ఆయన మంచి నాటకాల మీద మంచి అభిరుచి ఉన్న మా విద్య. అలా నాకు ఆ గుర్తు కూడా కలిసి అంటే చెప్పుకుంటారు. ఇంకా ఎన్నో విషయాలు సేకరించాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నాను, రామారావు గారి మీద నేను సినిమా తీస్తున్నాను. ఆయన జీవిత చరిత్రని నేను రిక్వెస్ట్ చేశాను, మరి గుర్తు పెట్టుకుని విద్యాశాఖ మార్చులు అదే నాన్నగారి యొక్క పాఠ్యాంశం సిలబస్ లో పెట్టాలండి. నాన్నగారు ఒక టెక్స్ట్ మనం ఎలాగైతే అంబేద్కర్ గారు అందరూ పెడతాం అలా పాఠ్యాంశం వాడు పెట్టాలి. ఎందుకంటే తెలుగు జాతికి కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఎందుకంటే మనం కేవలం ఏదైతే ఆయన పార్టీ పెట్టి 9 నెలలకే అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన కులాలన్నింటికి మైనారిటీలకైతే నేను అందరూ కూడా చేయూతనిచ్చి ఆయన అధికారంలో ఉన్న పదవులన్నిటికీ దూరంగా ఉన్న వారందరినీ తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. గౌడ మొదటిసారి ఈ జిల్లాలో గౌడ గారు ఆయన దడుగు అంకన్ ప్రభాకర్ రావు గారికి మొట్టమొదటిసారి టికెట్ ఇచ్చింది ఆయన ఇక్కడ ఈ జిల్లాలో. ఇలా అందరికీ కూడా సమానంగా అదే ఒక సామాజిక న్యాయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఆయన మొత్తం ప్రతిపక్షాలన్నీ పార్టీలన్నీ ఒక దాటిపై తీసుకొచ్చి అక్కడ అధికారంలో పార్టీని ఓడించి ఆ జవాబుదారీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. సో అటువంటి ఇక్కడ ఊళ్ళో ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టారు. అది మొత్తం 23,38,00,000 ఖర్చుతో రోడ్లు అయితేనేమి అన్నిటికీ మొత్తం నేను కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు నాకు చెప్తుంటారు మన వాళ్ళందరూ కూడా ఈ పనులు ఉన్నాయని చెప్పుకున్నప్పుడు కూడా వాటిని మళ్ళీ నేను కూడా అంటే మాకు అలవాటు అది. ఒక పని అప్పు చెప్పినా నేను ఊరుకోను, వెంట పడతాను అది సాధించే వరకు. సో అలా ఒక ఈ మన ఊరని కాదు ఏ పనైనా అలాగే చేస్తాను నేను. సో అలాగే ఇక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా అది చెప్తాను. అలాగే వాళ్ళ గౌతమికి శాతకర్ణి సినిమా చేయడం కూడా నా పేరుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏనాటికి తెలుగు కోసం శాతవాహనంలో ఉన్నాడు. అలా తలతల్లి చెలగింది తెలుగు చౌర్యం. కాకతీయుల కరణాల కనకలను దిగ్గంతలు వినిపిస్తూనే ఉన్నాయి. విననేర్చిన మనసుంటే వినబోయి తెలుగు పెట్టారు. నేను అటువంటి శాతవాహనులు ఆ సినిమా చేయడం నాన్నగారు వదిలిపెట్టింది పాత్ర. ఆయన చేయాలనుకుని బహుశా నా కోసమేమో వదిలిపెట్టారు ఆ పాత్ర. ఆయన అప్పుడు రాజకీయాలు ఒత్తిళ్ల వల్ల ఆ సినిమాని చేయడం, ఆ సినిమా అందరికీ గౌరవించడం. ఎందుకంటే ప్రతివాడు ఆ సినిమా తమదనుకున్నారు. ప్రతివాడు కూడా అతను కేవలం మన రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి సంబంధించిన ఏదైనా అవన్నీ నా పురుషులు సుకృతంగా భావించుకుంటాను. అలాగే ఇక్కడ మొత్తం 5 డాక్టర్లు అండి ప్రతి ఇక ఊరు కేవలం వదిలేయడం కాదు. అంటే మా ఊళ్ళో అంతా ఆ రక్తమే. సో అందరూ కూడా ప్రతి పని దేశం నీకేం చేసేది కాదు, నువ్వు కూడా దేశానికి ఏం చేసావని మనం అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి. సో అటువంటిప్పుడు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క మనం కూడా నిబంధనగా అడిగారు బస్సు రూట్ కూడా గుర్తుంది లేదు. అది ఎప్పుడు వచ్చేస్తుంది రూటు కోసూరు దాకా. మా కోసూరుకి నిబంధనపాడు ఇద్దరికి ఉండేది. అది కూడా నేను సిద్ధరాఘవ గారు చెప్పడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఊళ్ళో ఎవరు ఫోన్ చేసి నాకు దానికి చెప్పినా ఇన్ని కూడా నేను ఫాలోఅప్ చేస్తుంటాను. సో ఈ గడ్డలో నాన్నగారి గురించి కూడా సైకిల్ వెళ్ళేవాడు విజయవాడకి అప్పుడప్పుడు తాతగారు.
సో ఇంత కష్టపడి ఆయన ఒక రైతు బిడ్డగా, అలాగే ఆ తర్వాత సినిమా నటుడిగా అయితేనేమి, ఒక రాజకీయ నాయకుడు అన్న ఆయన వాటన్నిటికీ పైన అతీతం ఆయన ఏ పేరుతో ఒక యుగ పురుషుడు అని పిలవాలి. అటువంటి మహానుభావుడు పుట్టిన ఊరు, ఈ పుట్టిన గడ్డ. సో మనం అంతా చేసుకున్న, తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. అలాగే ఏ ప్రయత్నాన్ని నేను చేస్తున్నా కూడా అవన్నీ నాన్నగారి యొక్క ఆశీస్సులు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు అయితేనేమి, అటు ప్రజాసేవ అయితేనేమి, మా హిందూపురం నియోజకవర్గం అయితేనేమి, లేకపోతే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అన్ని సహాయ సహకారాలతో ఇట్లా భగవంతుడు ఇంకా శక్తిని నాకు ప్రసాదించినందుకు ఆయన వారసుడుగా, అలాగే నా అభిమానులంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు నా వెన్నంటుండి నా కష్టాల్లో కూడా నాతో ఉంటూ, మరి నా సినిమా రికార్డులు ఇవన్నీ కూడా వాళ్ళకే బాగా గుర్తు నాకంటే. ఇవాళ వాళ్ళు చెప్పేదాన్ని ఏది 100 సినిమాలని ప్రతిది కూడా. సో అలా అంతా కలిసి ఉంటాం మేమంతా. సో ఒకసారి ఇటువంటి ఒక మంచి జన్మనిచ్చినందుకు ఎన్టీ రామారావు పుణ్య దంపతుల బిడ్డగా నాకు జన్మనిచ్చినందుకు, అందులో ఆయన వారసుడు గారు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఇవాళ ఆయన నేపథ్యం వహించిన హిందూపురం నుంచి నేను నేపథ్యం వహించడం, అలాగే లోకేష్ నా కల్లుడుగా ఉన్నాను. ఇవన్నీ కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన సంపాదన ఎంత సంపాదించాలని కాదు, ఎంత కూడబెట్టుకున్నాం, పోయేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళాం. మన పిల్లలు మన పిల్లలు ముందు మనం, తర్వాత ఇంత గెలిచి రచ్చగలమంటారు. సో ఇంత గెలిచాం, సంతోషంగా ఉంది. సో ఇప్పుడు ఇంకా వేరే అన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టు వాటన్నిటి కూడా సమర్థవంతంగా ఇంత ముందు నిర్వహించడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఆయన ఆశీస్సులు కోరుకుంటూ నేను, అలాగే కనకదుర్గమ్మ, విజయవాడ దుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు కోరుకుంటూ అందరూ కూడా అష్టైశ్వర్యతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో, నవగ్రహాల అనుకూల్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి నా బంధువులందరికీ, అలాగే చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అయితేనేమి, మిగతా నాయకులు అయితేనేమి, అలాగే నా అభిమానులకు, పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దృష్టి సారిస్తే అభివృద్ధి. కానీ నేను ఇద్దరున్నాను, ఇందాక ఒకరి పేరు చెప్పాను, ఇంకొక పేరు చెప్పాలి. గాంధీ మీరు మా ఆసుపత్రి, హిందూపూర్ ఆసుపత్రిలో ఆయన 10 డయాలసిస్ యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 10 అంటే అంతకుముందు బెంగళూరుకి వెళ్ళే పరీక్షలకి డయాలసిస్ చేయించుకోవడానికి, అంటే 4-5 గంటలు అక్కడ వెళ్ళడం, ఖర్చు. అది కాకుండా మన హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే మా పనిని బట్టే ఇచ్చారనుకుంటాను. ఎందుకంటే అంతకుముందు యాంథ్రాక్స్ ఒక పేషెంట్ వస్తే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చచ్చిపోతాను ఎందుకు తీసుకొచ్చానంటే, తీసుకెళ్లి మేము సపరేట్ వాడడానికి కేటాయించి వైద్యం అందిస్తాను బతికాడు. అలాగే రోద్దం అప్పుడు యాక్సిడెంట్ అయింది, లోయలోకి బస్సు పడిపోతే చేతులు ఎత్తండి. కరెంటు 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకి 30-37 రోజులు.